ఈ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 20వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగవెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు. కార్తీక 3వ సోమవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ రోజు స్వామివారికి పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించడం విశేషం. ప్రతి సోమవారం దేవాలయంలో భక్తులకు సుమారు 1500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు వేకువజాము నుండే పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాద స్వీకరించేదిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. Om Namah Shivaya.
विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मस्मै श्री गुरवे नमः। शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं
శివమేకపరం వందే శికారాయ నమో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. భక్తమాశ్రేంద్ర కూడా విజ్ఞప్తి. శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామి వారి సన్నిధానంలో 3వ సోమవారం కార్తీక సోమవారం అత్యంత వైభవంగా ప్రాతకాలం నుంచి కూడా విశేష అభిషేక కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగినాయి. ఇవాళ 9 రకాల పలరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం జరిగింది. ఈ 9 రకాల అభిషేకం చేయడం వల్ల మన జీవితంలో నవగ్రహాలనేవి కూడా ప్రతినిత్యం కూడా మనం జరిగేటువంటి నిత్యకృత్యంలో ఒక భాగమైనటువంటి ఆ నవగ్రహాలు ఈ యొక్క అభిషేకం చేయడం వల్ల ఈ యొక్క విశేషమైన ఫలితం పొందుతారు. అంతేకాకుండా ఈ నవరత్నాలు నవగ్రహాల దోషాలను పోవాలంటే నవరసాలతో స్వామివారికి అభిషేకం కనుక చేసి ఉంటే ఆ యొక్క నవగ్రహ దోషాలను కూడా తొలగిపోతాయి. అందుచేత చాలా విశేషంగా వాళ్ళ కార్తీక సోమవారం, అందులో షష్ఠి సోమవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత ప్రీతిమైన రోజు. ఈరోజు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమంతో కూడా జరిగింది. మధ్యాహ్న సమయానికి సుమారుగా 1000 నుంచి 1500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతున్నది. భక్తులంతా కూడా చాలా విరివిగా పాల్గొంటున్నారు. స్వామివారికి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ అట్లూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు గౌరీనాథ్ గారు వైష్ణవ్ గారు దంపతులచే భక్తులందరూ కూడా అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. చాలా వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి భక్తులంతా కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే రేపటి దిన ముందు నష్టద్రవ్య లాభం అంటే పోయిన యొక్క సొమ్ము తిరిగి రావాలన్నా, మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వకుండా వాళ్ళు బాధిస్తున్నా వేధిస్తున్నా ఆ డబ్బులు మనకి రావడానికి మనం రేపు రేగి ఆకులతో స్వామివారికి అభిషేకం చేస్తే చాలా ప్రశస్తం కలుగుతుంది. రేపు మంగళవారం రేగి చెట్టు నుంచి రేగి ఆకులు తీసుకొచ్చి అందరూ కూడా అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి లీలా వైభవం తిలకంగా కోరుతున్నాం. ఆలయ దేవస్థాన ప్రధాన అర్చకుడుగా శ్రీ చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయకుడుగా నాగవంగడ పవన్ కుమార్ సారథ్యంలో, అట్లాగే దేవస్థాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. Like, subscribe and press the bell icon for new updates.